వెల్కమ్ టు సింగరి స్టూడియోస్. ఈరోజు మనతో పాటు ఎక్స్ ఎంపీ పసునూరి దయాకర్ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్ తోటి ఈరోజు మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, ముందుగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎక్కడ ఉండేవారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి మా వ్యూవర్స్ కోసం. వరంగల్ నుండి 11-12 కిలోమీటర్స్ ఉంటుంది బొల్లికుంట నేటివ్ ప్లేస్. ఓకే. మాది నేటివ్ ప్లేస్ బొల్లికుంట. మా అమ్మ నాన్నకు 6గురం, దాంట్లో లాస్ట్ నంబర్ నాది. 3 అక్కలు 2 అన్నలు, లాస్ట్ నంబర్ నాది. అక్కడ నా 10th వరకు జరిగింది. తర్వాత నా ఇంటర్మీడియట్ స్టేషన్ కనుపూరు, డిగ్రీ వచ్చేసి హైదరాబాద్లో ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ చేసిన, దాంట్లో శిక్షణ పొందిన తర్వాత జనరల్గా కాలేజీ లైఫ్లోనే జర సోషల్గా బాగుండేటోడిని. సోషల్గా ఉండి కాలేజ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక సర్వీస్ చేయాలి, ఏదో ఒకటి అనే దాని మీద నేను సర్వీస్ చేయడం జరిగింది. కొన్ని ఉద్యమాలలో తిరిగిన తర్వాత 2001లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, బీఆర్ఎస్ స్టార్ట్ అయింది. అంతకుముందు ఏబిసిడి వర్గీకరణ కోసం నేను పనిచేసిన. తర్వాత సేమ్ అదే కాన్సెప్ట్ మీద తెలంగాణకు జరిగే అన్యాయాల మీద ఆకర్షితున్నాయి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన. అంటే 2001 నుండి ఫస్ట్ కేసీఆర్ గారి మీటింగ్కి హాజరై తన వెంట పనిచేయాలనే ఆలోచనతో పనిచేసిన తర్వాత ఇక నా రాజకీయం అప్పటి నుండి, అంటే రాజకీయం అనుడు కంటే ఉద్యమం చేసినాను అనుకో. నేనేదో ఒక ఎమ్మెల్యేకు ప్రియ శిష్యునిగా ఉండాలనుకున్నంతే. నేను ఏదో ఎంపీ అవుతా లేకుంటే ఏదో అవుతాననే ఆలోచన లేకుండే నాకు, కానీ మంచి నమ్మకస్తునిగా ప్రియ శిష్యునిగా ఉందామని అనుకున్నా. ఆ విధంగా వర్క్ చేసుకుంటూ పోయినా. చాలామంది నాయకులతోటి బీఆర్ఎస్లో పనిచేసినప్పుడు చాలామంది కూడా పరిచయాలు ఇట్లా ఏర్పడ్డాయి. అట్లా పనిచేయడం జరిగింది. అంటే బేసికల్గా మాది వ్యవసాయ కుటుంబం. మాకు దాదాపు నేను చిన్నప్పటి నుండి మాకు వ్యవసాయము, మాకు జీతగాళ్ళు, బర్రెలు, ఎడ్లు అవన్నీ కూడా ఉండేటి, పొలాలు ఇప్పటికీ ఉన్నాయి. అట్లా పని చేసుకుంటూ ఉన్నా. ఆ టైంలో మా ఇంట్లో నేను చిన్నవాడిని కావడం, మా అక్కనే దాదాపు ఇప్పుడు 8 years దాకా ఉంటుంది. అంటే అప్పుడే మా నాన్న చదివియడం, అందరినీ కూడా చదివియడం, అందరు కూడా ఉద్యోగస్తులు కావడం. మా ఫ్యామిలీలో ఏసీ ఫ్యామిలీస్ కాబట్టి దాదాపు అప్పుడు చదివించే పరిస్థితి లేకుండే. కానీ మా ఫాదరు, మా తాత కాడ నుంచి కూడా ఎడ్యుకేషన్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి సోషల్గా మా విలేజ్లో కూడా సోషల్గా మేము ఉండేటోళ్ళం. అట్లా ఏదో ఒక పార్టీలో పనిచేయాలని అప్పుడు ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంట నడిచినాం. ఆ విధంగా నా ఉద్యమం స్టార్ట్ అయింది. ఓకే. అంటే ముఖ్యంగా తీసుకుంటే సాధారణ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది, ఎప్పుడు అనిపించింది? బేసికల్గా నేను ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉంటే సమస్య పరిష్కారం కోసమే, కానీ నా కాలేజ్ జీవితంలో కాలేజీలోనే నాయకత్వం వహించిన వ్యక్తిని నేను. వన్ సైడ్ బాగా అప్పుడు రఫ్ ఉంటుంది. అట్లా ఏదైనా సమస్య ఎక్కడన్నా అన్యాయం జరుగుతుందంటే కంపల్సరీ 4 వేసుకొని సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పనిచేసే వ్యక్తిని. కొంతకాలం అయిన తర్వాత అంటే ఈ రాజకీయంలో తెలంగాణకు జరిగే అన్యాయాల మీద, నీళ్లు, నిధులు, నియామకాలు, మనకు ఉద్యోగంలో కానీ అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుంది అనే కాన్సెప్ట్ మీద పనిచేయాలని అనుకున్నా. ఇంకొకటి రాజకీయంగా కూడా మంచిగా ఎదగవచ్చు, ఇంకా సర్వీస్ చేయొచ్చు అనే ఆలోచనతోటి ఉండేవాడిని. ఆ విధంగా నేను పనిచేస్తుంటే నాకు మధ్యలో 2005లో నాకు అప్పుడు ఫైర్ ఆఫీసర్ జాబ్ వచ్చింది. జాబులో జాయిన్ అయిన తర్వాత గ్యాస్ ఏజెంట్ డీలర్షిప్ వచ్చింది. అప్పుడు డీలర్షిప్ రాగానే ఎంప్లాయీగా రిజైన్ ఇచ్చి నేను ఈ ఉద్యమంలో పనిచేయచ్చు, సర్వీస్ చేయొచ్చు అని అప్పుడే రిజైన్ ఇచ్చి వర్క్ చేసిన. నాకు వర్క్ చేసినందుకు కూడా నాకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు అవకాశం ఇచ్చి
అవకాశం ఇచ్చి ఎంపీగా నిలబెడితే మంచి మెజార్టీ తోటి గెలిపించిండు. పబ్లిక్ కూడా మంచి ఉద్యమకారుడు, ఆర్టిస్టు, తెలంగాణ తల్లి స్టాచ్యూలు ఎన్నో వందలాది స్టాచ్యూలు కూడా చేసింది నేను. అట్లా చేసిన నాకు కేసీఆర్ గారు 2 సార్లు వర్ధన్నపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నా, 2 సార్లు అవకాశం వచ్చినా కడియం శ్రీయర్ లాంటి వాళ్ళు, అరూర్ రమేష్ లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వాళ్ళు వస్తారు కాబట్టి దయాకర్ను ఉద్యమంలో పనిచేసినావు, నేను ఎప్పటికైనా నిన్ను కాపాడుకుంటాను. నన్ను 2 సార్లు కూడా 2009లో 2014లో కూడా పార్టీలో పనిచేయాలని చెప్పిండు. అదేవిధంగా పనిచేసుకుంటూ వచ్చిన. మళ్ళీ తర్వాత బై ఎలక్షన్ రావడంతో అప్పుడు ఎంపీగా గెలిచిన. అట్లా నేను స్టార్ట్ అయ్యింది. జనరల్గా నాది డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒక పార్టీలో సర్వీస్ చేయాలి, రాజకీయంగా కూడా అవకాశం వస్తుంది, ఒక ఎమ్మెల్యేకు అందుబాటులో ఉండాలి, ఎమ్మెల్యేకి నమ్మకంగా ఉండాలి, ఉంటే మనకి ఏదో ఎప్పుడూ అవకాశం వస్తుంది, కానీ సర్వీస్ చేయాలని బాగా ఆలోచన ఉండే. అప్పుడే నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వరంగల్కి వచ్చి స్టూడియో పెట్టుకొని స్టూడియోలోనే నా రాజకీయం స్టార్ట్ అయ్యి, నా స్టూడియో దగ్గరికి డైలీ సాయంత్రం అయిందంటే 10-15 మంది దోస్తులు, 20-30 మంది డైలీ కలుసుకొని తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం. అప్పుడు అట్లా ఒక వేదిక నాకు స్టూడియో వరంగల్ ఉండడం ఒక వేదికగా ఏర్పడ్డది. అట్లా వర్క్ చేసిన. ఇక ఏ ఇష్యూ వచ్చినా కానీ బాగా పనిచేసినాను. గోడల మీద రాతలు మొదలుకొని ఉద్యమ సమయంలో ఎన్నో సంబంధించిన ఆర్ట్ను కూడా ఉపయోగించుకొని అప్పుడు చేయడం జరిగింది. అది గుర్తించి కూడా అప్పుడు కేసీఆర్ గారు కూడా తెలంగాణ తల్లి చేసే అవకాశం ఇచ్చిండు. అప్పుడు ఇచ్చిన సమయంలో దాదాపు స్టాచ్యూస్ కూడా ఒక 2000 స్టాచ్యూస్ వరకు కూడా నేను కంప్లీట్ చేసిన. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 90% తెలంగాణ తల్లి స్టాచ్యూస్ నేను చేసినాయి. మీ రాజకీయ గురువు ఎవరు సార్? రాజకీయ గురువు అంటే రాజకీయం అంటే గురువు అంటే మళ్ళీ కేసీఆర్ అనుకోవాల్సిందే. అంటే చిన్నప్పటి నుండి కూడా దాదాపు నేను 10-15 ఇయర్స్ నుండి కూడా ఆర్ట్ అంటే నాకు బాగా ఇష్టం. అప్పుడు అన్ని గోడల మీద అంటే డబ్బులు తీసుకొని కాదు, ఫ్రీ సర్వీస్ మా ఊర్లో కలర్స్ తీసుకొచ్చి మా దగ్గర అప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలే ఉండేది. కాంగ్రెస్ పార్టీలో ఉండేది అప్పుడు మా ఫాదర్కి ఇట్లా అంతా మా బేస్డ్ అంతా కాంగ్రెసే. అప్పుడు అది గోడల మీద చేతి గుర్తులు అట్లా వేసుకుంటూ అట్లా ఈ ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు గురువులాగా పనిచేసింది అనుకోవాలి. నేను అట్లా వర్క్ చేసుకుంటూ వచ్చింది. తర్వాత బీఆర్ఎస్ రాగానే అరే ఇది మన రాష్ట్రం కోసం కదా, మన తెలంగాణ రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుందని అప్పుడు బీఆర్ఎస్లో చేరడం జరిగింది. అంటే స్టార్టింగ్ నుంచి 2001 నుండి కూడా పనిచేసినాం అంతే. బీఆర్ఎస్ పార్టీ మీకు ఎంపీ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి సార్? అంటే నాకు ఎంపీగా ఇవ్వడానికి కారణాలు ఏమన్నంటే ముఖ్యంగా సిన్సియారిటీ. నాకు 2 టైమ్స్ నన్ను కేసీఆర్ గారు పిలుచుకొని 2009లో 14లో నువ్వు నా దృష్టిలో ఉన్నావు, నువ్వు పార్టీలో నేను ఎప్పుడో నీకు ఏదైనా అవకాశం ఇస్తే నా మాట వినని చెప్పి నేను అట్లనే వర్క్ చేసిన, నేను అట్లనే విన్నా, అట్లనే అదైంది. అంటే నేను వర్క్ కూడా నేను చేసిన కాబట్టి, అంటే నేను ఏదో ఇంట్లో పండుకున్నాను నన్ను తీసుకొచ్చేమో కేసీఆర్ గారు ఏం చేయలేదు. వర్క్ చేసిన కమిట్మెంట్గా ఉన్నా. నా మీద కేసులు అయినాయి, వర్ధన్నపేట ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు A1 కేసులు అయినాయి, నాన్ అవైలబుల్ కేసులు అయినాయి, A1గా నేనే ఉన్నా దాంట్లో. ఇట్లాంటి చాలా కేసులు ఉండే. వర్ధన్నపేటలో ఏ ఇష్యూ అయినా కానీ మనమే ఆ సమస్య మీద కేసులు నా మీదనే ఉండేది. అదేవిధంగా నేను అప్పుడు పనిచేసిన కాబట్టి నాకు ఇవ్వడం జరిగింది అట్లా. అంతేగాని నేను ఏదో ఉండి నేను ఎక్కడి నుంచో పార్టీలకు వెళ్ళో దిగుమతి అయ్యో, లేకుంటే ఎక్కడి నుండో డబ్బులు పట్టుకోనో, లేకుంటే ఎక్కడి నుండో నేను రాలేదు. దీంట్లో పుట్టిన వ్యక్తిని, దీంట్లో పనిచేసిన వ్యక్తిని, బీఆర్ఎస్లో పనిచేసిన వ్యక్తిని కాబట్టి నాకు అప్పుడు ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఎంపీగా ఉన్నప్పుడు ప్రజల మధ్య లేరు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎంపీగా ఉన్న సమయంలో మీరు ప్రజల మధ్య లేరు అనే ఆరోపణలు కూడా మీ మీద ఉన్నాయి. సో దానికి గల కారణాలు ఏంటి సార్? అంటే ఎట్లుంటుందంటే జనరల్గా ఇది ఒక కార్పొరేటరో లేకుంటే సర్పంచో చిన్నదైతేనే ప్రజల మధ్యలో కనబడతాం. ఇది మెంబర్ ఆఫ్ పార్లమెంటు 7 నియోజకవర్గాలు ఉంటాయి.
7 నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉంటారు. ఎక్కడికైనా కానీ అంటే ఏదన్నా మ్యాటర్ మీదన్నా ఏదన్నా మీటింగ్స్ ఉంటేనే అది కంపల్సరీ పోవాల్సి ఉంటుంది. నాకైనా నేను సొంతగా పోయి ఎమ్మెల్యే రాకముందు నేనే తిరిగితే నా ఏరియాలో తిరుగుతాను ఆయనకు అరే నాకు పర్మిషన్ లేకుండా తిరుగుతాను అని. సేమ్ విత్ ఇన్ ద పార్టీ 7 కాన్స్టిట్యున్సీలలో బీఆర్ఎస్ఏ ఉండే. ఏదన్నా పిలిస్తే ఏదన్నా అకేషన్ ఉంటే కంపల్సరీ ప్రోగ్రామ్ ఉంటే 100% అటెండ్ అవుతా. వాళ్ళంతా నేను తిరగకపోవచ్చు, ఎందుకంటే ఇది వరంగల్ జిల్లా. ఎక్కడి నుంచి జనగామ అవతల నుండి మొదలుకుంటే ఇటు భూపాలపల్లి అవతల దాదాపు 200 కిలోమీటర్స్ కంపల్సరీ అన్నీ తిరిగిన. నేను చాలాసార్లు తిరిగిన, చాలా మండలాలలో అందరినీ గుర్తుపడతా, అన్నీ మాట్లాడతా, డైలీ రిసీవ్ చేసుకుంటా. పోలీస్ కేసులు అయినా రెవెన్యూ అయినా ఏదైనా కానీ మాట్లాడుతూ అంటే డైలీ నా దగ్గర కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఏదైనా మీటింగ్ అయితే పోతూ ఉంటాం, కానీ రోజు ఎమ్మెల్యే కనబడి ఎంపీ కనబడకపోయేసరికి ఎంపీ కూడా ఎమ్మెల్యే లెక్కనే కావచ్చు అనుకుంటాను. అంటే నాది ఎట్లుంటుంది అంటే హీరో లాగా ఉండదు, నాది తండ్రి పాత్ర లాగా ఉంటుంది. ఏదైనా ఉంటే అరే నువ్వు అంటే హీరోలాగా చేయాలని అంటే నడవదు. అది ఎంపీ కాబట్టి మనం ఓపికతోటి సహనంగా ఉండాలి. ఏదన్నా కొన్ని సమస్యలు ఉంటే అది నా స్థాయిలో ఉండేటి కాదు, అది కార్పొరేటర్ స్థాయిలో, సర్పంచ్ స్థాయిలో, ఎమ్మెల్యే స్థాయిలో ఉంటాయి. ఎంపీ స్థాయిలో ఉండేటి కాదు కాబట్టి పెద్దగా వాళ్ళు అనుకున్నట్టుగా కాదు అది మన తిరిగేది. కానీ ఆ ఎమ్మెల్యే లాగా తిరగాలి అనే ఫీలింగ్లో వాళ్ళు ఉండేది కావచ్చు, అంతేగాని మీరు ఎంపీగా మీ బాధ్యత అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు కాబట్టి మొన్న ఎంపీ అభ్యర్థిగా మీకు ప్రకటించలేదు అంటే ఏమంటారు? అట్లా అని కాదు, కానీ దయాకర్ చెప్తే వింటాడనే ఆలోచన ఉండే. నాకున్న అవగాహన ప్రకారము నా 7 కాన్స్టిట్యున్సీలలో ఏ ఒక్క ఎమ్మెల్యేని అడిగినా దయాకర్ మంచోడు కాదా, పని చేయడా అని అంటే 100% అందరు చెప్తారు కూడా. నా మీద ఏ ఒక్క తప్పు పట్టడానికి అది లేదు. నేనేం భూ కబ్జాలు చేయలేదు, దందాగిరి చేయలేదు, రాజకీయాలు చేయలేదు, ఏం కేసులు లేవు. సిన్సియర్గా పనిచేసిన వ్యక్తిని, డెవలప్మెంట్లో నంబర్ 1 చేసిన వ్యక్తిని. దాదాపు చాలామంది నాకంటే ముందు ఎంపీలు ఉండే. దాదాపు నేను ఎంపీ ఉన్న టైంలో నీరుకుల నుంచి మొదలుకొంటే నిడిగొండ దాకా 4 హైవేస్, నేషనల్ హైవేస్. అట్లనే ఇటు నర్సంపేట నుండి మొదలుకుంటే ఇటు భూపాలపల్లి వరకు, పరకాల వరకు నేషనల్ హైవేస్ ఎన్నో కూడా తీసుకురావడం జరిగింది. నీకు వరంగల్ రైల్వే స్టేషన్ గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది, చాలా బాగా. నీకు వరంగల్ రైల్వే స్టేషన్ చూస్తే వెళ్తుంది, దాని రూపురేఖలే చేంజ్ అయిపోయినాయి. అండర్ బ్రిడ్జ్ తోటి ఒకటే అండర్ బ్రిడ్జ్ ఉండే వరంగల్ దగ్గర. అండర్ బ్రిడ్జ్ తోటి ఒక బాగా ఇబ్బంది పడేది. సెకండ్ అండర్ బ్రిడ్జ్ వచ్చేసింది. ఓవర్ బ్రిడ్జిలు ఉన్నాయి. అవన్నీ కూడా దాదాపు అండర్ బ్రిడ్జిలు లేకుండా నష్కల దగ్గరనే కానీ ఇట్లాంటి రైల్వే బ్రిడ్జెసే కానీ ఇవన్నీ కూడా దాదాపు చాలా సాల్వ్ చేసినాం. అధిష్టానం దగ్గర మెప్పించి చేసినాం. ఈ నుండి మొదలుకుంటే హృదయలా ఈ మినీ ట్యాంక్ బండ్ అది కూడా 36 కోట్లతోటి, అది టోటల్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఫండ్. అది మరి దేనికి అంటారు అంటే ఒక సాధారణ కార్యకర్తని ఎంపీ చేసిన, సో మరి కష్ట సమయంలో పార్టీ మారడం అనేది కరెక్ట్ అంటారా? నేను మారడం అంటే జనరల్గా ఏంటంటే ఏనాడు ఉద్యమం చేయని వాళ్ళకు, అంటే ఇప్పుడు నేను అంతా పార్టీ చేంజ్ అయినాం కాబట్టి. అంటే ఇప్పుడు కావ్య ఉండే, ఇప్పుడు ఆమె కాంగ్రెస్లో ఉన్నది, నేను కాంగ్రెస్లో ఉన్నా. ఏనాడు జెండా పట్టలేదు, ఏనాడు ఉద్యమం చేయలేదు, వాళ్ళ డాడీ పట్టలేదు, ఆమె పట్టలేదు. నాకు కనీసం ఇంటిమేషన్ కూడా లేకుండా దయాకర్ నువ్వు గెలవవు, లేకుంటే గెలుస్తావు, లేకుంటే పార్టీలో అడ్జస్ట్మెంట్ చేస్తా అని ఒక్క మాట పిలిచి ఉంటే నేను ఆ స్టెప్ కూడా తీసుకోకపోదును. ఎందుకంటే ఏది కనీసం కూడా నన్ను పరిగణనలోకి తీసుకోలే, నాకు కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. అట్లా కొంచెం మనం డిసప్పాయింట్ అయినాము. సరే జీవితాంతం ఎంపీగా ఉండరు. నేను చాలా సందర్భాల్లో చెప్పేది, నాకంటే ముందు చాలామంది ఎంపీలు ఉన్నారు, నా తర్వాత కూడా వస్తారు, ఇప్పుడున్న తర్వాత కూడా మళ్ళీ ఇంకోళ్ళు వస్తుంటారు. ఏది కూడా శాశ్వతం కాదు. మనం ఉన్నంత వరకు ఎంత మంచిగా సర్వీస్ చేసినాము, ఎంత బాగున్నాము అనేది ఇంపార్టెంట్ అని నేను అనుకుంటా తప్ప. కానీ 2 టర్ములు చేసినామంటే మామూలు ఏం కాదు కదా. ఇవ్వడం కూడా ఇష్టం లేకపోవచ్చు, అధిష్టానానికి 2 సార్లు అయినా ఇవ్వాలా అనుకోవచ్చు. కానీ పబ్లిక్ 2 సార్లు అయితే 2 సార్లు హైయెస్ట్ మెజార్టీ. ఇక్కడ కాదు, ఇది దేశంలోనే 7th ర్యాంక్. తర్వాత నెక్స్ట్ టైం కూడా మొత్తం తెలంగాణ స్టేట్లో నంబర్ 1 మెజార్టీ. ఎప్పుడు మెజార్టీలు ఏం తగ్గలే మనకు, ఎప్పటికీ మెజార్టీ తగ్గలే.
ఎక్కడికి పోయినా కానీ దయాకర్ అంటే చెడు పేరు లేకుండా తిరిగిన, మంచి పేరే ఉన్నదే తప్ప కానీ ఎక్కడ చెడు పేరు లేదు. అట్లా తిరిగినాం. ఇక పాలిటిక్స్లో కూడా అన్నీ సాధ్యం కాదు, అన్నీ సాధ్యం కాదు. 2 సార్లు నాకు ఇచ్చిండు. అయితే నా ఇంటెన్షన్ ఏంటంటే ఈరోజు రాత్రి 8 గంటల దాకా కేసీఆర్ గారి దగ్గరనే ఉంటుంది. కానీ నేను బయటకు వచ్చిన తర్వాత ప్రకటించాను, మరి నీకు ఇస్తలేనని చెప్పొచ్చు కదా. కొంచెం హట్ అవుతా అంటాం కదా మనం. జనరల్గా ఏంటంటే 24 సంవత్సరాలు ఉద్యమంలో పనిచేసింది నేను. నీకు ఇస్తలేనని ఒక మాట చెప్తే ఏం పోతుంది? అట్లా అందరికీ ఇచ్చినాను, నా ఒక్కరికైనా కొంత డిసప్పాయింట్ అవుతాం మనిషి. నేను కూడా పబ్లిక్లో సర్వీసే చేస్తాను కదా, 24 గంటలు నేను సర్వీస్ చేసిన. కాకుండా నీ అంత ఎక్స్పోజ్ రాకపోవచ్చు, మీ అంత ఎక్స్పోజ్గా రాకపోవచ్చు, మీ అంత మీడియా ముందుకు రాకపోవచ్చు. కాకుంటే మనం ఎంత లాయల్గా ఉన్నాం, ఎంత సోషల్గా పనిచేసినాం అనేది కూడా ఇంపార్టెంట్. నాలాంటి పార్టీ బొడగొట్టుకోవద్దు, అస్సలే బొడగొట్టుకోవద్దు. కానీ కనీసము జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల కోఆర్డినేషన్ లేదు పార్టీలో. ఏ ఎమ్మెల్యే కోఆర్డినేషన్ ఉండదు. ఎవరికి వాళ్ళ రెవెన్యూను, పోలీసును అడ్డం పెట్టుకొని కార్యకర్తలను ఎవరికి స్వేచ్ఛ లేకుండా అట్లా కొంత ప్రభుత్వం చేయడంతో చీకట్టుకున్నారు. ఎమ్మెల్యేలంతా ఒక వీధి రౌడీల్లాగా అట్లా చేయడం జరిగింది. మీరు గమనిస్తారు, మీరు సిటీలనే, వరంగల్ సిటీ కాబట్టి మీది కూడా పోలీస్ అంతా ఎమ్మెల్యేల చేతులుండే, రెవెన్యూ ఎమ్మెల్యేల చేతులుండే. ఎవడన్నా మన దగ్గరికి వచ్చినాడే వీడు నా ఇంటికి ఎందుకు వచ్చిండ్రా అనే పరిస్థితి ఉండదు. నా ఇంటికి ఏదో ప్రాబ్లం మీద వచ్చింది సాల్వ్ చేద్దామని లేకుండేది. అంటే అట్లాంటి నాయకులు అట్లా డెవలప్ అయినారు. కేసీఆర్ స్వేచ్ఛ ఇచ్చింది కానీ స్వేచ్ఛను దాన్ని సర్వీస్ చేసుకోవడం కోసం ఉపయోగపడాలి తప్ప కానీ దాన్ని అడ్డు పెట్టుకొని ఈ వే ఆఫ్ టాకింగ్ చేంజ్ చేసుకొని బాగా ఈగోస్ పెరిగిపోయి ఎక్కడికక్కడ ఇది భూ కబ్జాలు చేసుకుంటా అట్లా చేసిన వాళ్ళు ఉత్తగా అటర్ ఫ్లాప్లో ఫెయిల్ అయిపోయింది. అంటే మీరు డెడికేటెడ్గా ఉన్నా కూడా మీకు ఏమంటారు, నమ్మక ద్రోహం అనేది జరిగిందంటారా? 100% జరిగింది. మీకు తెలియదా? నా మీద ఒక చిన్న ప్రాబ్లం మీరు తీయండి. ఏదన్నా నా చిన్న ఆరోపణ వచ్చిందా? చిన్న కార్పొరేటర్లు ఉంటేనే వీధి రౌడీలను గూండాలను వేసుకొని కబ్జాలు చేస్తాను. ఇప్పుడు మనం 2 టర్ములు ఉన్నాం, దాదాపు 8 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాం. ఏం నా మీద ఏమైనా వచ్చింది ఆరోపణ? సిన్సియర్గా పనిచేసిన వాళ్ళకి అవసరం, సమాజానికి అవసరం, కంపల్సరీ చేయాలి కూడా. వాళ్ళు మనం అంటే జనరల్గా దయాకర్కు నన్ను తప్పుపట్టడానికి కూడా ఏది ఉండదు, వాళ్ళ దగ్గర ఉండదు. కానీ జనరల్గా నాకు ఇవ్వలేదు కాబట్టి నేను సర్వీస్ కూడా చేయలేను. ఒక ఎంపీగా ఉన్నప్పుడే ఒక పోలీసు, ఒక రెవెన్యూ నడవకపోయేది నాది. కనీసం ఏమైనా చిన్న నామినేట్ పోస్టులు ఏమన్నా మనం నమ్ముకున్న కార్యకర్తకి ఎవరికన్నా ఇవ్వాలన్నా కానీ టోటల్ ఎమ్మెల్యేల చేతుల్లో ఉండే. ఇక మన ఫ్లెక్సీ కడితే కూడా ఆ ఫ్లెక్స్ ఎవరు కట్టిండని చూస్తే వాడిని తెల్లారే ఎమ్మెల్యేలు దూరం పెట్టేది. ఎంపీలకు మంచి పేరు ఎట్లా వస్తుంది? 4 బ్యానర్లు కడితే నీకు తెలుస్తుంది తిరుగుతలేడు అనేది. నా బ్యానర్ ఎవరన్నా కట్టిల్లు అనుకోండి, నా బ్యానర్ కడితే ఏం చేస్తారు? తెల్లారా ఈయన ఎవరు? ఎంపీ క్యాండిడేటా అంటే వితిన్ ద పార్టీలో కూడా వ్యతిరేకత అట్లా ఏర్పడ్డది. అట్లాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి జనరల్గా నేను సర్వీస్ చేసిన, నాకు గుర్తింపు అంటే మీరు అనుకున్నంత రాలేదు కావచ్చు. నాకు పబ్లిక్ అంటే నేనైతే అనుకుంటాను, నన్ను కలిసిన ప్రతి ఒక్కరితోటి కూడా అడిగినా, టైం ఇచ్చినా, కేటాయించిన, గంటలైనా మాట్లాడి ఆఫీసర్స్ తోటి మాట్లాడి కొన్ని అయ్యే పనులు చేసినాం. కొన్ని అయితే కొన్ని కావు, అంతే తప్పగానే వాళ్ళను జనాలందరూ ఉండంగా నమస్తే పెట్టి సీరియస్గా పోయి కారు ఎక్కి గన్మెన్లు వేసుకొని బయటికి పోయిన దాకా లేదు. అందరు అయిపోయేదాకా ముచ్చట పెట్టి అట్లా పోయేటోని. అట్లా వర్కులు ఇప్పటికీ కూడా సేమ్ అదే టైప్లో. పొద్దున్నే వస్తారు నాకు కానీ సమాజం. నేను ఇప్పుడు ఎంపీ కాదు, ఏది కాదు, మాజీ ఎంపీని అయినా నా దగ్గరికి వస్తారు. నా రిసీవింగ్ కూడా అట్లుంటుంది కాబట్టి నేను ఫోన్ చేసి చెప్తే ఇప్పటికి కూడా అయినా కొన్ని పనులు చేస్తారు నాకు. ఎందుకంటే మనం మాట్లాడేది లాయల్గా ఉంటుంది, కొంచెం రిక్వెస్ట్గా ఉంటుంది కాబట్టి చేస్తారు. అధికారమే ఉండాలన్న ఏం లేదు. అధికారం ఉన్నా లేకున్నా ఎప్పుడు కూడా నేను అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఎంపీగా బిహేవ్ చేయలే, ఎప్పుడు విర్రవీగలేదు. నేను ఎప్పుడు మామూలు కామన్ మ్యాన్ లెక్కనే ఉండేది, ఎప్పటికీ ఉంటాయి. ఎందుకంటే ఒకసారి పదవులు ఉంటాయి పోతాయి, కామన్ మ్యాన్ ఎప్పటికీ ఒక తిరిగి ఉంటాడు. ఉండడం సాధ్యమైతే నాకు అట్లా కామన్ మ్యాన్గా ఉండడం సాధ్యం కాదు అది ఎవరికి.
అది అట్లా కావడం అనేది చాలా గ్రేటే నేను అనుకుంటాను. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంది సార్, అంత బాగుందా ఇప్పుడు? యాక్చువల్గా నేను కాంగ్రెస్ పార్టీ అంటే జనరల్గా ఏదో ఒక పార్టీలో ఉండాలి, మనం సోషల్గా ఉన్నాం కదా, ఏదైనా సర్వీస్ చేయగలుగుతాం. యాక్చువల్గా నేను బయటకు వచ్చిన తర్వాత నాకు చాలామంది మిత్రులు ఫోన్ చేసిండ్రు, కలిసి చేద్దాం రావే, నువ్వు రా పార్టీల దగ్గర, ఉత్తగా ఉంటే ఏమొస్తాయి, నువ్వు 2 టర్ములు చేసినావు కదా, నువ్వు ఖాళీగా ఎట్లుకుంటావు, అధికారంలో ఉన్నది పార్టీ ఉంటుంది, నువ్వు రా మనం కలిసి చేద్దాం రామ్మని అది చాలామంది అది చేసిండ్రు. సరే ఉత్తగా కూడా ఎందుకు ఉండాలి, ఏదో కొంత సర్వీస్ చేసుకోవచ్చు, పోలీసు రెవెన్యూ మనం నమ్ముకున్న వాళ్ళకు కార్యకర్తలకు చేయొచ్చు అనే ఆలోచనతో చేసినా, కానీ దీంట్లోకి రావంగానే నాకేదో పదవి రావాలని ఇంకేదో రావాలని కూడా నేనేం చేయలేదు. అట్లా ఆ క్యారెక్టర్ కూడా నాది కాదు. చాలామంది ఇది ఒక పెద్ద మహాసముద్రం, ఇది కాంగ్రెస్ పార్టీ, దాంట్లో నేను ఒకరిని, దాంట్లో నడుస్తూ ఉంటాం అంతే, అవకాశం వస్తే వస్తుంది, లేకుంటే లేదు. నేను 24 సంవత్సరాలు పనిచేసిన బీఆర్ఎస్ పార్టీలే నాకు ఇవ్వలేదు. నన్ను బట్టి నేను ఇవ్వాలనే కాంగ్రెస్లో జాయిన్ అయ్యి రేపు అడిగితే ఎంత గలీజ్ ఉంటుంది. నేను ఏదో సర్వీస్ చేద్దాం అన్నట్టే అంతే తప్ప, కానీ ఏదో పదవులు రావాలి, కాంగ్రెస్లకు రావగానే రావాలి వస్తుందని కూడా నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. అది పెద్ద అంత గొంతమ్మ కోరికలు కూడా లేవు అంత. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేస్తుందంటారు? అయితే అంటారు కదా, 9 నెలలు అయింది పార్టీ వచ్చి, ఎనుకో ముందో లోతుపాట్లు తెలియదు, ఎంత ఇన్కమ్ వచ్చేది, స్టేట్ బడ్జెట్ ఎంత, అవన్నీ వచ్చేటి పోయేటి అంత చూసుకొని ఎనుకో ముందో చేస్తారు, కంపల్సరీ చేస్తారు. అవి సాధ్యమయ్యేటి అయితే కాకుంటే కావచ్చు. ఎందుకంటే ప్రయత్నం అయితే దాదాపు గత ప్రభుత్వంలో అమలు చేసేటి అన్నీ కూడా చేస్తాను. కొంత వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని మార్పులు ఏమన్నా చేద్దామని ఆలోచన ఉంటే కొన్ని మార్పులు చేస్తారు కావచ్చు. అంటే ఇప్పుడు మనం దాంట్లో స్టేట్ కమిటీ మెంబర్ కాదు, ఏది కాదు, కాబట్టి మనం ఆ పార్టీ లైన్లో చెప్పడం కరెక్ట్ కాదు. మామూలు స్థాయిలో ప్రయాణం మొదలుపెట్టిన దయాకర్ గారు ఇప్పుడు కోట్లకు పడిగెత్తారు అని అంటే ఏమంటారు? మామూలు స్థాయి నుండి నేను మామూలు స్థాయినే ఉన్నా అనుకుంటాను. ఇప్పుడు నేను కోట్ల స్థాయిలో ఏం లేదు, అట్లా ఏం లేదు. నేను దాదాపు చిన్నప్పటి నుండి కూడా మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ. మేము అంతా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళం ఏం కాదు, కూలీ నాలి చేసుకునే వాళ్ళం కాదు. మా జీతగారులను పెట్టుకొని మేము వ్యవసాయం చేసిన వాళ్ళం. మా ఫాదర్ రేషన్ షాప్ డీలర్ ఉండే, నేను గ్యాస్ డీలర్ ఉంటిని. కొంతమంది అనుకుంటారు చాలా సౌమ్యంగా ఉంటాడు కదా, చాలా కింది స్థాయి నుండి వచ్చింది కావచ్చు అనుకుంటారు, కానీ అట్లా ఏం లేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది, అట్లానేం కాదు. కోట్లకు కూడా ఏం లేదు. జనరల్గా నాకు అప్పులు కూడా అన్నీ ఉన్నాయి, నాకు బిజినెస్లు ఉన్నాయి, కాబట్టి కోట్ల ఆస్తులు అనేది కోట్లకు పడగెత్తరేం లేదు, అట్లా ఏం లేదండి. అంటే మీ తల్లిదండ్రుల నేపథ్యం ఏంటి? అంటే ఇప్పటికీ ప్రజెంట్ ఇంకా వ్యవసాయమే చేస్తున్నారా? ఇంకా యాక్చువల్గా ఏంటంటే మా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిండ్రు. అగ్రికల్చర్ ఫ్యామిలీ మాది. మా అమ్మ వ్యవసాయం చేయించేది, మా ఫాదరే చిన్న చిన్న ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకుంటారు. రేషన్ షాప్ డీలర్ ఉండే మా ఫాదర్. దాదాపు రేషన్ షాపులు మొదటి వచ్చిన దాదాపు ఒక 50 సంవత్సరాలు చేసింది కావచ్చు డీలర్గా. మంచి పేరున్నది మా ఫాదర్కు. మా ఫాదర్తో వాళ్ళ నాలెడ్జే మాకు కాస్త కూస్తో ఉండే మేము ఎంపీ దాకా ఎదిగినాము. మేము ప్రతి సన్నివేశంలో మా ఫాదర్ నాకు గుర్తుకొస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాలలో మాట్లాడే కానీ మదర్ ఫాదర్ నేను ఎంపీ అయిన టైంలో వాళ్ళిద్దరు ఎవరు లేకుండే, మరి లేనప్పుడు నేను ఎంపీ అయినా అది ఒకటి చాలా బాధాకరమైన విషయం. నేను ఎంపీగా ఉన్నప్పుడు మా అమ్మ నాన్న చూస్తే బాగుండేది అనుకునే, కానీ అది ఒకటి లేని బాధనే ఉంటుంది. అంటే మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి సార్? సర్వీస్ చేస్తూనే ఉంటాము, అట్లేం లేదు. ఏ సమస్యల మీద చేస్తాం, సర్వీస్ చేస్తాం. భవిష్యత్తులో అంటే జనరల్గా ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాం కదా, వర్క్ చేస్తున్నాం. ఏదైనా ఇష్యూస్ ఉంటే కంపల్సరీ పని చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజలతోటి పని చేస్తాం, ప్రజల సమస్యల మీద స్పందిస్తూ ఉంటాం. అంటే మీ మీద వచ్చినటువంటి ఆరోపణలకు కానివ్వండి లేదా ఆపోజిషన్స్కి మీరేం మెసేజ్ పాస్ చేస్తారు సార్? నా మీద ఆరోపణలు అంటే ఏం జీరో, ఆరోపణలు అనేది ఏం లేదు. అంటే మీరు ఏంటంటే ఒక టికెట్ రాలేదు కాబట్టి మీరు ఫెయిల్యూర్ అన్నట్టు అని అనుకుంటాను కావచ్చు. నేను అనుకుంటాను, అట్లా ఏం కాదు. ఒకసారి చేసిన వాళ్ళే చాలామంది ఉన్నారు, నేను 2 సార్లు చేసినాము. పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు అంటే ఇవ్వద్దని అనుకున్నది ఇవ్వలేదు, అంతే తప్ప. కానీ కొన్ని సందర్భాలలో యాక్సిడెంట్లు అవుతాంటాయి. ఇట్లా
అంతా రాజకీయం అంటే పూలబాటన ఏముండదు. కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, చేయని నేరానికి కూడా నిందలు వస్తూ ఉంటాయి. ఎంత చేసినా గుర్తింపు కూడా రాదు. ఇవన్నీ పాలిటిక్స్లో కామన్. ఇంత ఏంది, మా ఇంట్లోనే ఉన్నారు, మా అక్క పిల్లలు ఉన్నారు, నువ్వు 2 సార్లు ఎంపీ అయినావు, నా కొడుకుని జాబ్ పెట్టించినావు అంటాడు. చదవకుంటే జాబ్లు వస్తాయా? రావు. మా అన్న పిల్లలు ఉన్నారు, మా తమ్ముడు ఎంపీనే కానీ నా కొడుకు నా బిడ్డకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదని. అంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి క్వాలిఫికేషన్ ఉండాలి, అవన్నీ ఉండాలి కదా. అందరు చేయని కొన్ని ఉంటాయి, కావు కొన్ని. ఏం చదవరన్నా జాబ్ కావాలంటారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి జాబ్స్? అంటే ఇట్లాంటి చాలా సమస్యలు ఉంటా ఉంటాయి. అన్ని సమస్యలు కూడా పరిష్కారం కాదు. వాళ్ళు అడిగేటి అన్నిటికీ కూడా సమాధానాలు దొరికాయి. సమాధానాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఎవరైనా కానీ గవర్నమెంట్ జాబ్ కావాలి అనే ఆలోచన ఉంటుంది. ఏం నేర్చుకుందామని కూడా ఉండదు. నా దగ్గరికి చాలామంది కూడా స్టూడెంట్స్, అన్ఎంప్లాయీస్ కూడా వచ్చేది. మీరు ఏం చేస్తారు అని అంటే, జాబ్ చేస్తావు. ఏం జాబ్ చేస్తావు అంటే, ఏదైనా చేస్తావు. ఏదైనా అంటే ఏం చేస్తావు? ఏమన్నా నీకు చేయొస్తుందా? రాదు. ఏమన్నా లేకు ప్లాస్టిక్ ఇండస్ట్రీనో, లేకపోతే సోప్స్, లేకుంటే నీకు ఆర్ట్సో, లేకుంటే ఇంకేదైనా సెల్ ఫోన్ రిపేరింగో ఏదైనా వస్తుందా అంటే ఏది రాదు. ఏది రాదు నీకు ఎట్లా జాబ్ ఎవరు ఇస్తారు? ఏదైనా నేర్చుకోవాలి. నేర్చుకుందామని ఫస్ట్ ఉండాలి. నేర్చుకోవాలి, సమస్య మీద తెలుసుకోవాలి, నేర్చుకొని మళ్ళీ తర్వాత మనం జాబ్ చేస్తే వస్తుంది. కానీ అంటే ఎవరైనా కానీ యువతకైనా దాదాపు అందరినీ కూడా మోటివేట్ చేసేది. కొన్ని వాళ్ళలో ప్రైవేట్ దాంట్లో పెట్టించేది కూడా, కొంచెం మోటివేట్ చేసి కూడా పంపించేది. ఫస్ట్ మనకు వర్క్ రావాలి. ఫస్ట్ వర్క్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వర్క్ చేయాలి. వర్క్ చేస్తే డబ్బులు వస్తాయి కంపల్సరీ. ఈ పని ఆ పని అనేది ఏది ఉండదు. నేను ఇప్పుడు ఒక ఆర్టిస్టును 2 సార్లు ఎంపీ అయినా. ఆర్టిస్ట్ ఎంపీ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు నేను అనుకుంటా జనరల్గా. ఒక ఆర్టిస్ట్ ఎంపీ అవ్వడం అంటే దాంతో ఒక ఎంపీ అనేదే కాదు. దాంతో నేను నా ఆర్ట్ ఏంటంటే కన్విన్స్ చేయగలిగిన, ఆర్ట్ తోటి కలవగలిగిన, కన్విన్స్ చేయగలిగిన. నేను నా గ్యాస్ ఏజెన్సీలో కూడా ఇంటర్వ్యూలు ఏంటంటే, నేను ఆర్టిస్ట్ అంటే ఏమేమి చేస్తావు, ఆర్ట్స్ పెయింటింగ్స్ ఏం చేస్తావు, స్కల్ప్చర్స్ ఏం చేస్తావు అని అట్లా. అంటే వాళ్ళ ఇంప్రెషన్ నా మీద పడే విధంగా క్రియేట్ చేసుకున్నాం. అట్లా చేసుకొని జాబ్స్ కొట్టినాము. ఆ డీలర్గా అట్లా ఏదైనా ఒక పని వడిస్తే, ఏ మనిషి పని నేర్చుకొని ఉండాలి. ఏదైనా ఒక కళ వచ్చి ఉండాలి. అందరికీ కూడా గవర్నమెంట్ జాబ్స్ కూడా రావు కదా. ఏదైనా ఒక పని చేస్తూనే ఉండాలి. అంటే దయాకర్ గారు అనే పర్సన్ కుటుంబ పరంగా కూడా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేయరు, నిజాయితీగా ఉంటారని అనుకోవచ్చా మేము, మీరు చెప్పిన పరంగా చూస్తే? 100%. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎవరు మా వెనక జీరోనే కదా. అందరూ ఎంప్లాయీస్, మా అన్నలు అందరూ జాబ్స్ చేస్తారు. ఎవరికి వారు అది ఉన్నారు. అంటే ఇన్ఫ్లుయెన్స్ మనకి ఏముండదు. పొలిటికల్ కదా. నాది కొత్త సబ్జెక్టు, మా ఇంట్లోనే నాది కొత్త సబ్జెక్టు. అట్లా కొత్త సబ్జెక్టు కాబట్టి పెద్దగా ఇప్పుడు నేనే గురువులాగా అన్నట్టు మా ఇంట్లో. అంటే మీరు ఈ రాజకీయ ప్రయాణంలో అంటే మీ కుటుంబ సౌకర్యం సహకారం ఎలా ఉంటుంది మీకు ఈ రాజకీయ పరంగా? సహకారం అంటే ఇంట్లో సహకారం, అందరి సహకారం బాగానే ఉంటుంది. అందరికి తెలుసు, అందరికీ సిన్సియర్గా చేస్తాడని తెలుసు, సిన్సియర్గా ఉంటాడని తెలుసు. అందరి సహకారం బాగానే ఉంటుంది. ఉంటేనే మనకు వాళ్ళ సహకారం, వాళ్ళ సలహాలు, దోస్తుల సలహాలు, సహకారం అందరిది ఉంటేనే కదా. మీరు ఇప్పుడు కోట్లకు పడగలెత్తాను అంటారు కదా. మీరు ఆ స్థాయికి వచ్చినామంటే మీరు అన్నదంటే అందరి బ్లెస్సింగ్స్ ఉంటేనే కదా సిస్టమేటిక్గా మనం ఉండగలిగింది. ఈ ఎమ్మెల్యేలు పార్టీలు మారడం పైన కోర్టు ఇచ్చిన తీర్పు పైన మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా అంటే కోర్టు తీర్పును మనం అంగీకరించవలసింది. దానికి మనం అది చేయలేము. ఇప్పుడు పరిస్థితి ఏముందంటే, ఫస్ట్ బీఆర్ఎస్ వాళ్ళే కదా కాంగ్రెస్ వాళ్ళని తీసుకున్నదని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అంతకంటే ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్నాడు 10 మంది అప్పుడు ఉద్యమ సమయంలో 10 మంది బీఆర్ఎస్ వాళ్ళను తీసుకున్నారు. అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళని తీసుకున్నారు, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్నారు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్. అంటే రాజకీయం అనేది ఎప్పుడు అవకాశం రాజకీయానికే రంగు రూపము ఏది ఉండదు. అవసరాలను బట్టి కొన్ని చెప్పేటట్టు ఉండదు, కొన్ని చెప్పకుండా ఉండదు. అవసరాలను బట్టి తీసుకుంటా అంటారు. ఎందుకంటే చిన్న స్టేట్ కదా మనది. 119 మంది ఎమ్మెల్యేలు. 10 ఎమ్మెల్యేలు అటుపోతే పార్టీకి కూలిపోతుంది, 10 ఎమ్మెల్యేలు ఇటు వస్తే పార్టీకి కూలిపోతూ ఉంటుంది. ఈ భయంతో, అభద్రతా భావంతో కూడా ఏం చేస్తారంటే
ఎవరి పని వాళ్ళు నిలుపుకోవాలి, పదవులు నిలుపుకోవాలి కాబట్టి ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక అది తప్ప, ఒప్ప, పదవి ముఖ్యమా, సర్వీస్ చేయాలని అంటే కొన్ని కొన్ని రాజకీయాలు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఆ దాంట్లో ప్రయత్నంలే వీళ్ళు రావడం, వీళ్ళు వచ్చినప్పుడు కూడా ఏం చేద్దాం వాళ్ళు తీసుకుందామని ఉంటుంది. కాంగ్రెస్కు తీసుకుందామని ఉంటుంది, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి తీసుకున్నారు. అంటే జనరల్గా లాస్ట్ టైం మేము తీసుకోలేదా, ఈసారి మీరు తీసుకోండి అంటే ఇవన్నీ కామన్గా ఈ పాలిటిక్స్లో జరిగేటివే. మీరు చాలా సందర్భాలు కూడా చూసిండ్రు. అట్లా పార్టీ చేంజ్ చేయడం కరెక్ట్ కాదు, కానీ మరి వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు వచ్చినప్పుడు కాంగ్రెస్ తీసుకున్నది అట్లా. ఇప్పుడు హైడ్రా లాగానే వరంగల్కి వాద్రా అనేది వస్తే మీరు స్వాగతిస్తారా సార్? 100% సహకరించాలి. అది చాలా మంచి కార్యక్రమం. మనము ఎప్పుడో కట్టిన గొలుసు కట్టు చెరువులు అన్నీ కూడా ఇప్పుడు ఏమైపోతున్నాయంటే అన్నీ రియల్ ఎస్టేట్కి వాళ్ళ చేతుల ఒక అమాయకులు బలైపోతుండ్రు. రియల్ ఎస్టేట్ వాడేమో రియల్ ఎస్టేట్ చేస్తాడు, వాటిని అమ్ముకుంటాడు. ఇప్పుడు మీలాంటోళ్ళు ఏం చేస్తుండ్రంటే వాళ్ళు ఏదో లోన్ తీసుకొని అది ఇల్లు కొనుక్కున్న తర్వాత దాన్ని కూలగొట్టేసరికి ఎఫెక్టు ఫస్ట్ మెయిన్ దానికి అధికారులను కంపల్సరీ వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి. అధికారులను మాత్రం కంపల్సరీ వాళ్ళని వదిలిపెట్టద్దు. ఆ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎఫ్టీఎల్లో ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు, అన్ని పర్మిషన్లు ఉంటున్నాయి, లోన్లు వస్తున్నాయి, అన్ని కరెంట్ ఫీడ్ చేస్తాను, రోడ్లు వేస్తాను, అన్నీ ఉంటున్నాయి. దానికి పర్మిషన్ లేదని కూలగొట్టడం అంటే అది కరెక్ట్ కాదు. అన్ని పర్మిషన్లు ఉన్నాక ఎందుకు అది చేస్తాను, ఎందుకు ఇచ్చిన వాళ్ళు లేవాలి అసలు. దీనికి ఐఏఎస్లే వీళ్ళే ముఖ్య కారణం. వాళ్ళు కూడా లంచాలకు మరిగి లంచాలు తీసుకునే ఇవన్నీ కూడా ఈ ఎఫ్టీఎల్లా ఇవన్నీ కూడా మెయిన్. మామూలు వ్యక్తులు కొన్ని పనులు బాధ్యతలు ఇవ్వరు, పొలిటికల్ లీడర్కి బాధ్యత ఇవ్వరు. రెస్పాన్స్ పర్సన్స్ ఎవరు, ఐఏఎస్లే ఉంటారు కదా, కలెక్టర్సే, కమిషనర్సు, ఆర్డీఓలు వీళ్ళే ఉంటారు కదా. వీళ్ళే తప్పు చేసిన తర్వాత ఇప్పుడు పొలిటికల్ లీడర్ ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో అది చేయడం పవర్స్ ఉండయి, ఓన్లీ అధికారంలో ఉంటారు. కానీ పవర్స్ అన్నీ ఐఏఎస్లకు వీళ్ళకి రెవెన్యూ వాళ్ళకి వీళ్ళకే ఉంటాయి. వీళ్ళే తప్పు చేసినప్పుడు ఎవరికి శిక్ష చేయాలి అసలు? మెయిన్ శిక్ష మొదటి ముద్దాయి మొదటి ఏమనగా వాళ్ళనే తీసుకోవాలి కంపల్సరీ. అంటే దీన్ని 2-3 దీనిలో బాధ్యులు అవుతారు. అందరి మీద అట్లాంటి బాధ్యులై అమాయకమైన ప్రజల దగ్గర నుంచి అది ఇండ్లు అమ్మి అది చేసిన వాళ్ళకి ఏం చేస్తారో ప్రభుత్వం చేయాలి. ప్లస్ వీళ్ళకి కూడా పనిష్మెంట్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా చాలా ఓపిక్గా చెప్పారు, సమాధానం కూడా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక ముందు కూడా మీ రాజకీయ పరంగా మీరు అనుకున్న స్థాయిలో మీరు ఉండాలి. ఎవ్రీథింగ్ మీరు ప్రజలకి చేయాల్సిన మంచి ఏదైతే ఉందో ప్రతిదీ కూడా మీరు తలపెట్టే ప్రతి కార్యక్రమం అనేది సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మా స్టూడియో తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.